నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామమున మీకు వందనాలండి. దేవుని యొక్క వాత్సల్యం మన జీవితంలో ఎంత గొప్పదండి. మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, అత్యున్నత దేవా, దయగలిగిన మా ప్రభువా, మా లైఫ్లో మరొక డేలో మీ వర్డ్ని మెడిటేట్ చేయడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మా జీవితాలను బలపరిచి మాకు కావలసిన ఆత్మీయ నడిపింపుని మెండుగా దయచేసి మీ ఉన్నతమైన ప్రభావంతో మమ్మల్ని బలపరచమని యేసు నామమున విశ్వాసంతో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని విశ్వాసులారా, మనము ఈ సమయంలో కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. కీర్తనాకారుడు బుక్ ఆఫ్ సామ్స్ లో మనం చూస్తే ఆయన దేవుని పట్ల కలిగి ఉన్న ఆశ ఎంతో గొప్పదండి. అందుకనే ఎప్పుడు కూడా ఆయన లైఫ్లో దేవుడే కదా నాకు తోడుగా ఉన్నారు, దేవుని యొక్క నడిపింపే కదా నన్ను ఇప్పటి వరకు ఇలా నిలిపింది అని ఆయన విశ్వసిస్తూ ఉన్నారండి. అందుకని ఎప్పుడు కూడా ఆయన జీవితంలో దేవుని మీద ఆధారపడుచు ఆయన ముందుకి సాగినట్టుగా మనము చూస్తున్నాం. అందుకని మన జీవితాల్లో మనము దేవుని యొక్క ప్రభావం ఎంత గొప్పది, ఎంత అమోఘమైనది అని మనము తెలుసుకుంటూ ఉంటాం అనుదినము. కానీ దేవునికి ప్రభావము తెలుసుకున్నప్పటికీ కూడా ఆయా సమయాల్లో మనలో అవిశ్వాసము అనేది వస్తూ ఉంటుంది. అయితే అవిశ్వాసం అనేది సహజంగా ఈ లోకరీతిగా మనకి వస్తుందండి. ఎందుకంటే ఈ యొక్క అవిశ్వాసము మన జీవితంలో మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రభావాన్ని పొందుకోకుండా ఆపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక చోటుకి రోడ్డు మార్గం మీద రోడ్ వేస్లో మనము ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఎదురుగా ఏదైనా పెద్ద అడ్డుబండి వచ్చిందనుకోండి, మనం అవతల వైపు ఏముందో చూడగలమా? చూడలేము. అలాగే అక్కడ ఆగిపోతాం. అలాగే మన స్పిరిచువల్ లైఫ్లో దేవునితో మనకున్న సంబంధంలో మనకు అదే విధంగా అడ్డంకులు ఎన్నో వస్తాయి. అయితే వాటన్నిటిని జయించి స్థిరమైన ఆలోచనతో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే లోకంలో దేవుని కృపా ప్రభావములు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాయి. కానీ ఆయా సమయంలో పరీక్షలు మనకు వస్తూ ఉంటాయి. జనరల్గా ఎగ్జామ్స్ మనకి ఎందుకు వస్తాయంటే మనలో నాలెడ్జ్ ఏంటో తెలియజేయడానికి వస్తాయి. అలాగే ఈ పరీక్షలు అయితే మనలో విశ్వాసం ఎంత లోతుగా ఉంది, పరిపూర్ణంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి దేవుడు కూడా ఒకసారి ఇలాంటి విషయాలు మనకి తెలియజేస్తారు, ఇలాంటి పరీక్షలు పెడతారు. అయితే కీర్తనకారుడు ఏమంటున్నారంటే, ప్రభువా, నేను నిన్ను కొనియాడుచున్నాను, నాకు కలిగిన అనేకమైన శ్రమల్లో నన్ను తప్పించావని చెప్తున్నారండి. లెంటు శిలువ శ్రమ ధ్యానాలు మనము చేస్తుండగా ఈ 40 days దేవుడు మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన మన యొక్క డెవలప్మెంట్ని కోరుకుంటున్నారు. ఆత్మీయంగా మనం ఎదగాలి, స్థిరంగా నిలవాలి అనేది దేవునికి ఉద్దేశం అండి. అందుకనే ఆ శిలువ యొక్క దర్శనాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుని యొక్క ప్రభావం మనము గ్రహించగలం. దేవుని యొక్క తోడుని, దేవుని యొక్క ఉన్నతమైన నడిపింపుని మనం తెలుసుకోగలమండి. అందుకని మన జీవితాల్లో దేవుని యొక్క తోడు ప్రభావం మనం తెలుసుకునేవారుగా ఉండాలి. అందుకని ఆయన శిలువ యొద్దకు ఎవరైతే వస్తారో, ఆయన శిలువ యొద్దకు ఎవరైతే వస్తారో, అలాగే ఆయన యొక్క ప్రేమని అర్థం చేసుకుంటారో, దేవునికి తోడు వారికి ఎప్పుడు తోడుగా ఉంటుంది. అందుకని దావీదుకు కలిగిన శ్రమలన్నింటిలో నుండి దేవుడు ఆయన తప్పించారు. ఆయన శత్రువుల యొక్క బాధలో నుంచి ఆయన విడిపించారండి. అలాగే దావీదు చెప్తున్నారు, ప్రభువా, నీవు నన్ను స్వస్థపరిచితివి, లార్డ్ యు హీల్ మీ అని అంటున్నారు. అందుకనే సిటీ స్టాండ్ అనే భక్తులు ఏమంటారంటే, దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో మనకు స్వస్థత కలిగించేదిగా ఉంది. అందుకని ఈ పాట ఉంటుంది కదండి,
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అవును దేవుని విశ్వాసులారా, దేవుని వాక్యమే కదా మన జీవితాల్లో మనకున్న కష్ట పరిస్థితుల్లో మనకి గొప్ప ధైర్యాన్ని, గొప్ప విడుదలనిచ్చింది. ఆయనే కదా మనల్ని ఆత్మీయంగాను భౌతికంగాను స్వస్థపరిచారు. అందుకని స్వస్థపరిచి యెహోవా నేనే అని చెప్పారు. ఈ వాక్యం నుంచి మీరందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యెషయా 53 యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా, నేను పొందిన గాయం చేత మీకు స్వస్థ కలుగుతున్నది. బై మై స్ట్రైప్స్ యు ఆర్ హీల్డ్. కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసంతో, నిరీక్షణతో దేవుని మీద ఆధారపడి మనం ముందుకు సాగినట్లయితే దేవుని కృపా వాత్సల్యం మన జీవితాలు సమృద్ధిగా మనకి ఉంటుందండి. కాబట్టి లెంట్స్లో శ్రమ కాలములో అనుదినము దేవుని యొక్క శ్రమను ధ్యానిస్తున్న మనము, ఆ సిలువను చూస్తున్న మనము, ఆ సిలువ యొక్క వెలుగులో మనము మన జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నామా? తెరవబడిన హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? అలాగున్నప్పుడు దేవుడు తప్పకుండా మన స్థితిని మారుస్తారండి. అందుకంటే ఆయన ఎంతో ఉన్నతమైన దేవుడిగా ఉంటూనే, సర్వాధికారిగా ఉంటూనే మన జీవితాల పట్ల ఎంతో చింత కలిగి ఉన్నారు. కాబట్టి ఆ సిలువ మీద సమస్తమును దేవుడు జయించారు. లోకంలో పాపమును, శాపమును జయించిన గొప్ప దేవుడిగా ఉన్నారు. కాబట్టి సమయం మరొకసారి ఆయన మన హృదయాన్ని అర్పించి ఆయన గొప్ప ప్రభావాన్ని మనం పొందుకుందామండి. చెప్పబడిన ఈ వాక్యం మీ హృదయాలు దేవుడు స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభు, సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించి ఉండగా కీర్తన గ్రంథం 30 ప్రభా మాకు స్వస్థతించే దేవుడిగా మీరున్నారు. అన్ని పరిస్థితుల్లో మీ యొక్క విజయాన్ని ఇచ్చే దేవుడిగా మాకున్నందుకు మీకు వందనాలు నాయన. దేవ సమయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా మా జీవితాన్ని రోజున మీరు మరొకసారి దర్శించి, ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరి జీవితాన్ని మీ సిలువకి వెలుగులో దర్శించి బలపరిచి, మీ శ్రేష్టమైన కాపుదల నడిపింపు నుంచి బలపరచమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా వారి జీవితాల్లో ఏ శ్రమలు, ఏ కష్టాలు ఉన్నాయో అన్ని విషయాలు మీ సమృద్ధినిచ్చి బలపరచమని వేడుకుంటున్నాం. మీకు ఉన్నతమైన నడిపింపు, మీ కాపుదల మెండుగిచ్చి బలపరచు నాయన. అదే రీతిగా నాయన మరి సమయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా మరి మా అందరి జీవితాల్లో మరి గొప్ప దేవుడిగా మీరు ఉంటున్నందుకు వందనములు. దేవా ఈ రోజున మీ కృపా వాత్సల్యం దయచేసి మీ ప్రభావం మాకు ఇచ్చి బలపరిచి మీకు చక్కటి నడిపింపును మాకు ఇవ్వమని యేసు నామమున శ్వాసంతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Thank you for watching the Gospel Center YouTube channel. Please like, share and subscribe. అందరికీ praise the Lord.